నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి పోలాప్రగడ రాజలక్ష్మి గారు రచించిన బంగారు కెరటాలు ధారావాహికం నుండి 7వ భాగం వినేద్దామండి. ఓ రోజు తెల్లవారుజామున ఇంకా చీకటి ఉండగానే పుల్లేటికూరు నుంచి కబురు వచ్చింది. బాబాయ్ గారికి ఏమీ బాగోలేదు, వెంటనే బయలుదేరి రమ్మని. మేనా కూడా పంపారు తమ్ముళ్ళు. కృష్ణవేణి కంగారుగా రామసీతను తీసుకుని మేనాలో బయలుదేరింది. గోదావరి పాటిరేవు దాటి ఇసుక తిప్పల్లో మేన వెళుతూ ఉండేసరికి బాగా తెల్లవారింది. బాలసూర్యుని లేత కిరణాలు పడి తెల్లని ఇసుక రేణువులు జిగేల్మని మెరుస్తున్నాయి. బాబాయ్ గారు ఎలా ఉన్నారో అని కృష్ణవేణి దిగాలుగా ఆలోచిస్తూ కూర్చుంటే, రామసీత మాత్రం మేనా తలుపులు కొద్దిగా తెరిచి ఇసుక తిప్పల్ని, పుచ్చపాదులు, దోసపాదులు, సీమ చింత చెట్లు వీటన్నింటితో ఆకుపచ్చని చీర కట్టుకున్న నిండు ముత్తైదువులా అందంగా కనిపిస్తున్న గోదావరి లంక భూముల్ని, ఆ భూముల మధ్యలో హాయిగా పరుగులు తీస్తున్న జింకల్ని, ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతున్న తెల్లని కొంగల్ని, పచ్చని చిలకలని, గోధుమ రంగు పిచ్చుకల్ని, రంగురంగుల ఇతర పక్షుల్ని చూస్తూ ఆ అందాలకు నిలువెల్లా పులకరిస్తూ తనను తాను మరిచి పరవశంతో సంతోషిస్తోంది. మేనా పుల్లేటికూరు చేరేసరికి ఉదయం 10 దాటింది. బోయిలు మేనాని రాజశేఖరం గారింటి ముందు మెల్లిగా దింపారు. తాతయ్య గారింటికి వచ్చాం, దిగు అని రామసీతను హెచ్చరించి కృష్ణవేణి ఆతృతగా తండ్రి గదిలోకి వెళ్ళింది. ఆయన మంచం మీద నిశ్చలంగా పడుకుని ఉన్నాడు. చుట్టూ తల్లి, తమ్ముళ్ళు, మరదళ్ళు నిశ్శబ్దంగా దీనంగా ఉన్న వదనాలతో ఉన్నారు. సీతాపురం నుంచి పెద్ద బుల్లెమ్మ వచ్చింది అని మాణిక్యమ్మ గారు భర్త చెవిలో చెప్పింది. రాజశేఖరం నీరసంగా కళ్ళు తెరిచి, వచ్చావా తల్లి అన్నారు. చుట్టూ కళ్ళు తిప్పారు. ఒక్కత్తివే వచ్చావా అన్నట్టు. చంటిదాన్ని కూడా తీసుకొచ్చాను చెప్పింది. ఏది అంటూ కలిగి చూసింది. బావలతోటి వదినతోటి కలిసి పెరట్లోకి వెళ్ళింది. పిలుచుకొస్తానుండు అంటూ వెళ్ళింది కృష్ణవేణి 4వ మరదలు. దగ్గరకు వచ్చిన రామసీతను పక్కనే కూర్చోబెట్టుకుని తల నిమురుతూ, చిలకలా ఉందే, ఏమిటి దీని పేరు అడిగాడు రాజశేఖరం. పేరు పెద్దదే, చివర్ణ రాజలక్ష్మి అని పేరు చేర్చాను. మొత్తం పేరు సూర్యరామ సీతారాజలక్ష్మి చెప్పింది కృష్ణవేణి. నా పేరు పెట్టావా? ఇలా రా తల్లి, ఈ కంచు చెంబులో రాగి కాసులున్నాయి, ఆ చెంబులో పిల్ల కాసులున్నాయి, నీకు కావలసినవి గుప్పెడు తీసుకో అన్నారు రాజశేఖరం. కానీ రామసీత ఒకే ఒక పిల్ల కాసు తీసుకుంది. అదేమంటే నేను చిన్నపిల్లని కదా అంది. అంతా నవ్వుకున్నారు. కానీ ఆ నవ్వులన్నీ వెలసిపోయాయి. సాయంత్రానికి రాజశేఖరం కన్నుమూశారు. భారత్ మాతాకి జై, వందే మాతరం, ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ సంతోషంతో కేకలు వేస్తూ ఓ భుజం మీద రాట్నం ఉన్న జెండాని, మరొక భుజం మీద ఖద్దరు మూటను మోస్తూ లోపలికి వస్తున్న 2వ బావమరిదిని చూసే బలరామూర్తి, ఏమిటి వెంకటేశ్వర్లు, రేగిపోయిన జుట్టు, మాసిపోయిన బట్టలు, ఆ రూపం ఏంటి? ఊళ్ళన్నీ చుట్టబెట్టి సంతోషంతో వస్తున్నట్టున్నావు, ఏమిటి విశేషం అంటూ నవ్వుతూ ప్రశ్నించాడు. ఇంకా విశేషం ఏమిటని అడుగుతున్నారా బావగారు? ఇవాళ పేపర్ చూడలేదా? ఇంగ్లీష్ వాళ్ళు దేశం వదిలి వెళ్ళిపోతున్నారు. ఇంకొక 4-5 నెలల్లో, బహుశా ఆగస్టు నెలలో ఇండియా స్వతంత్ర దేశం కాబోతోందని వైస్రాయి మౌంట్ బాటన్ ఒక ప్రకటన చేశాడు. ఓహో, మీ ఖద్దరు బట్టలు చూసి బెదిరిపోయారన్నమాట. కాదు, మీలాంటి ఉద్యోగస్తులు రాస్తున్న ఇంగ్లీష్ వాక్యాలు చూసి మన భాషకు ఎటువంటి గతి పట్టిందిరా దేవుడా అని బెంగ పెట్టుకుని దేశం వదిలి పారిపోతున్నారు అన్నాడు. బావమరుదుల హాస్యాలు చాలుగాని, ఒరే వెంకటేశ్వర్లు, ఎంత సంతోషమైన వార్త చెప్పావురా. ఎండన పడొచ్చావు, స్నానం చేసిరా, అన్నం వడ్డిస్తాను, పరమాణం వండాను. ఇవాళ ఆదివారం కదా, సూర్యనారాయణమూర్తికి నైవేద్యం పెడదామని అంది కృష్ణవేణి. సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వర్లే వచ్చాడుగా, ఆ నైవేద్యం ఏమో అతనికే పెట్టు. అమ్మా రామసీత, ఇలా రా అమ్మా, పుట్టింటి వాళ్ళు వస్తే మీ అమ్మకి ఇంక ఒళ్ళు తెలియదు, మనతో మాట్లాడదు అన్నాడు బలరామూర్తి వచ్చేన వాపుకుంటూ. రామసీత మామయ్య వచ్చాడన్న సంతోషంతో తక్కిన సంగతులు ఏవీ పట్టించుకోవటం లేదు. అతని వెనకే తిరుగుతూ ఏక కబుర్లు. నువ్వు మైనా గోరింకల్ని చూసావా మావయ్య? అవి అచ్చుమచ్చు మనలాగే మాట్లాడతాయి. మనం ఏమంటే అవంటాయి. ఇక్కడ స్వామివారు లేరు, వాళ్ళ పెద్ద కొడుకు కోడలు పెంచుతున్నారు వాటిని. వాళ్ళ ఇంట్లో పావురాలు కూడా ఉన్నాయి. సాయంత్రం గాలిలోకి ఎగరేస్తూ ఉంటారు.
పాటలు పాడే గ్రామ్ఫోన్ పెట్టి కూడా ఉంది వాళ్ళ ఇంట్లో. పాటలు సరే కానీ నువ్వు పాటలు బాగా చదువుతున్నావా? ఓ, 5వ క్లాస్ పాస్ అయిపోయానుగా. 6వ క్లాస్ చదవాలంటే పెద్దక్కయ్య గారు ఊరు వెళ్ళాలి. అక్కడ 8వ క్లాస్ వరకు ఆడపిల్లల స్కూల్ ఉంది. ఆ స్కూల్కి హెడ్ మాస్టర్ సత్యంబావే. మన పక్కింటి రత్తం పక్కయ్య లేదు, బావతో పొద్దున్నే వెళ్ళటం, సాయంత్రం రావటం. 8వ క్లాస్ వరకు ఆ ఊళ్ళో చదువుకోవటం అంది. ఇంగ్లీష్ వాళ్ళు వెళ్ళిపోతున్నారమ్మా, ఇంకా మనకు ఆ చదువులు అక్కర్లేదు. దేశీయమైన మన చదువులు హిందీయో సంస్కృతమో. సంస్కృతం ఎర్రగురువు గారి దగ్గర చదువుతున్నానుగా మావయ్య. ఆయన రోజు భారతమో రామాయణమో పురాణం చెప్పడానికి సూరమ్మ అత్తయ్య గారింటికి వస్తారు. అదయ్యాక నాకు గంట పాఠం చెప్పి వాళ్ళు ఊరెళ్ళిపోతారు అంది. పొరుగురు నుంచి వస్తారా ఆయన? అవును మావయ్య, పాపం నాకు పాఠం చెప్పినందుకు ఓ బస్తా వడ్లిస్తారు ఆయనకు అమ్మా నాన్నను. ఆయనకు అవేం సరిపోతాయి చెప్పు? 2 బస్తాలైనా ఇమ్మంటున్నాను. నువ్వైనా చెప్పు మావయ్య అమ్మకి. చెప్తాడులే కానీ నువ్వు వాడిని అన్నం తినిస్తావా లేదా, వెళ్ళి ఆడుకో అంటూ కసిరింది కృష్ణవేణి. రామసీత బిక్కమొహంతో తండ్రి దగ్గరికి వెళ్ళింది. నేను చెప్పాను కదమ్మా, పుట్టింటి వాళ్ళు వస్తే మీ అమ్మకు ఒళ్ళు తెలియదని. రా, మనం అలా కచేరీ సావిడి వైపు వెళ్ళొద్దాం అంటూ కూతుర్ని తీసుకుని వీధిలోకి వెళ్ళాడు బలరామ్మూర్తి. మధ్యలో రామశర్మ కనిపించి పృథీశ్వర ఆలయం వైపుకి తీసుకువెళ్ళాడు. దేవుడు భూములు చేస్తున్న రైతులు ఎకరానికి మక్త మరి 2 బస్తాలే ఇస్తున్నారు. కనీసం 3 ఇచ్చేలా ఒప్పిద్దామంటూ. వాళ్ళని ఒప్పించేటప్పటికి గంట పట్టింది. అవును, ఆ మధ్యన పొరుగురు నుండి ఓ ఇంజనీర్ వచ్చి మాటల సందర్భంలో తనకు పిల్లలు లేరని చెప్పాడు. పృథీశ్వర స్వామికి మొక్కుకొని కళ్యాణం చేయించమని, పిల్లలు కలుగుతారని మీరు చెప్తే, మీ నోటి వాక్యాన అదే జరిగితే మీ దంపతులిద్దరిని తులాభారం చూపిస్తారన్నాడు. పిల్లలు కలిగారా అడిగాడు రామశర్మ. ఓ, అశ్వత్థనారాయణ గారి సంగత? ఓ కొడుకు పుట్టాడు చెప్పాడు బలరామ్మూర్తి. మరి మీ తులాభారం? బలరామ్మూర్తి పక్కపక్క నవ్వాడు. తులాభారం మాట అలా ఉంచండి, తులాభారం అయింది నాకు. పృథీశ్వర స్వామికి మొక్కుకుంటే పుట్టాడు గనక శివుడి పేరు పెట్టాలని ఆమె. కాదు, మా నాన్నగారి పేరు రామకృష్ణ, ఆ పేరే పెడతానని అతను. పెద్ద తగులాట. ఆ తగాదా నన్ను తీర్చమన్నారు. అయ్యో, పెద్ద చిక్కే వచ్చిందే, తీర్చారా మరి? ఆహా, తగువు కుదుర్చి శివరామకృష్ణ అని పెట్టమన్నాను. ఘటికులే అయినా తగువు తీర్చడం మీకు లెక్క. ఎన్ని తగువులు తీర్చలేదు కనుక. మా నూరులో పూర్వం వీధికో తగువు, ఇంటికొక తగువు. మీరు వచ్చాక ఏ తగవులు లేక ప్రశాంతంగా బతుకుతున్నాం. ఇక ముందు ఇలా బ్రతకలేమండి. మునుపటిలా మనలాంటి పెద్దవాళ్ల మాటను గౌరవించి వీలేలా లేరు ఇప్పటి తరం కుర్రాళ్ళు అన్నాడు బలరామ్మూర్తి. అవును, నేను చూస్తూనే ఉన్నా. రకరకాల రాజకీయ పార్టీలు వచ్చి గంగిగోవులు లాంటి పల్లెటూళ్లను పెద్ద పుల్లులుగా మార్చేస్తున్నాయి. రోజులు మారుతున్నాయి, కానీ అవి మంచిగా చెడుకా అని ఆ స్నేహితులిద్దరూ కాసేపు చర్చించుకుని, ఏం చేస్తాం, అంతా దైవేచ్ఛ, ఎలా అయితే అలా అవుతుంది. కానైతే మనుషుల మధ్య మమతానురాగాలు క్రమక్రమంగా మాయమవుతున్నాయి, అదే బాధ అనుకున్నారు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నాయి. పక్కింటి రత్తమ్మ అక్కయ్య భర్త సత్యంబాబుతో కలిసి పొరుగురు వెళ్ళి చదువుకోవటం, స్కూల్ అయిపోయాక మళ్ళీ అతనితోటే సీతాపురం రావటం. శ్రద్ధగా చదువుతోంది రామసీత. ప్రతి క్లాసులోనూ మంచి మార్కులతో పాస్ అవుతోంది. ఒకరోజు, కృష్ణక్క, మన రామసీత చక్కగా చదువుతోంది. ఈ ఏడాది 8th స్టాండర్డ్లోకి వచ్చింది. కామన్ పరీక్ష. ఇది పాస్ అయితే హై స్కూల్ చదివే. ఇంకా ఈ ఏడాది క్లాస్ మానిటర్ కూడాను. రూతమ్మ మాస్టారు ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే క్లాసు దీనికే అప్పగించి వెళ్తోంది. చేత్తో బెత్తం పుచ్చుకొని పిల్లల్ని అల్లరి చేయకుండా ఎంత బాగా కూర్చోబెడుతుంది అనుకున్నావు? మోడల్ క్లాసులో కూడా కింద తరగతుల అమ్మాయిలకు పాఠాలు చెప్తోంది ఎంతో సమర్థంగా. క్రాఫ్ట్స్లోనూ తోట పనిలోనూ ఎప్పుడూ ఫస్టే. దీని తెలివి చూస్తే దీన్ని మీరు శ్రద్ధగా చదివించాలే కానీ చదివిస్తే ఈ యూనివర్సిటీ ప్రొఫెసర్ అవుతుంది అన్నాడు సత్యం మాస్టారు. కూతురు చదువు పట్ల చూపిస్తున్న శ్రద్ధకు కృష్ణవేణి ఎంతో ఆనందించింది. అమ్మమ్మ, దాని శక్తి సామర్థ్యాలను తక్కువ అంచనా వేయకు. నీ సామర్థ్యం, బావగారి చాకచక్యం రెండూ వచ్చాయి దానికి. ఆ చురుకు తెలివి చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది అన్నాడు. స్కూల్ హెడ్ మాస్టర్వి నువ్వు, నీకే నచ్చిందంటే ఇంకా చెప్పేదేమిటి? ఒక్కటే భయం నాకు కృష్ణక్క, స్కూల్లో ఎక్కడ సత్యంబావ అని పిలిచేస్తుందో అని. అక్కడికి చెప్తూనే ఉంటాను అన్నాడు. నేను చెప్పాలి ఇంటి దగ్గరే కానీ స్కూల్లో అలా పిలవద్దని.
అన్నట్టు రత్నానికి చెప్పాను, వారం 10 రోజులు నాకు కొంచెం చేయి సాయంగా ఉండాలని. నీకు చెప్తున్నాను, ఈ వారం 10 రోజులు తను ఇక్కడే ఉంటుంది. నువ్వు చేయి కాల్చుకోనక్కర్లేదులే, నీ భోజనం కూడా ఇక్కడే చెప్పింది కృష్ణవేణి. అది సర్లే, ఏమిటి విశేషం అడిగాడు. భద్రకాళి పురిటికొచ్చింది. పిల్లని తల్లిని ఒకటి చేసి వాళ్ళ ఇంటికి వాళ్ళని పంపేదాకా భయము కంగారు. ఉండి ఉండి కాళ్ళు చేతులు చెమటలు పడుతున్నాయి అంది. రామశర్మ గారి చేత ఓ మారు చేయి చూపించుకోకపోయావా? అనారోగ్యం ఏం కాదులే, వయసు మీద పడుతోంది కదా, అందువల్ల కాస్త కంగారు భయమును. కృష్ణవేణిది అనవసరపు భయమే. భద్రకాళి ఆడపిల్లని కానీ హాయిగా నడ్డి బిగించుకుని పిల్లని ఎత్తుకుని సుఖంగా అత్తవారింటికి వెళ్ళింది. చంటి పిల్లను తీసుకుని అక్క అత్తవారింటికి వెళ్లే ముందు పురిటి ఇంట్లో పనిమాల నొలక మంచం వేసి దాని మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టిన సన్నికల్లు రాయిని పాత్రాన్ని ఎందుకు పడుకోబెట్టారో అర్థం కాలేదు రామసీతకి. ఎందుకమ్మా అలా చేశారు అడిగింది తల్లిని. అది ఆచారం. అదేనమ్మా ఆచారం. ఎందుకని? ఎందుకా? ఇప్పటిదాకా ఈ పురిటింట్లో ఈ మంచం మీద అక్కయ్య చంటిపాప పడుకున్నారా? ఇవాటి నుంచి వాళ్ళు వెళ్ళిపోతే చిన్నబోదు చెప్పింది. ఓహో, ఆ సన్నికల్లి అక్కకి, ఆ చిన్న పత్రం పాపాయికి గుర్తన్నమాట. అవి రాళ్ళు కదా, వీళ్ళ ఆరోగ్యం కూడా ఆ రాళ్లలాగా గట్టిగా ఉండాలని. అవునా? అవునో కాదో, 1,00,000 అనుమానాలు నీకు. వచ్చిన ప్రతి సందేహం అడగక్కర్లేదు, కొన్ని చూస్తూ ఊరుకోవాలి. అలాగేనమ్మా అంది రామసీత ముద్దరాలుగా తాలూపుతూ. కూతుర్ని చూస్తే ముద్దొచ్చింది కృష్ణవేణికి. భద్రకాళి అత్తవారింటికి వెళ్ళిన 4 రోజులకి రెండో కూతురు మాణిక్యాంబ అత్తవారింటి నుండి వచ్చింది. కృష్ణవేణికి భయం వేసింది. ఆ పిల్లకు పురుడు పోసి పంపించాక మళ్ళీ ఈ పిల్లకు కాన్పు కాబోలు అని. అక్కడికి అడిగింది. కులాసాగా ఉన్నావమ్మా? అల్లుడు గారి క్షేమమా? చంటాడు సాంబశివరావుని తీసుకుని రాలేదే అంది. అంతా క్షేమమే, నేను తప్ప అంది మాణిక్యాంబ తీక్షణంగా. కృష్ణవేణి ఆ సమాధానానికి ఉలిక్కిపడింది. అక్కడ అత్తవారింట్లో చిన్న ఘర్షణ జరిగితే చాలు, అక్కడ ఏమీ మాట్లాడకుండా చిరునవ్వు నవ్వుతూ ఊరుకుని వెంటనే ఇక్కడికొచ్చి నానారభస చేస్తుంది మాణిక్యాంబ. ఆ సంగతి తెలుసు కృష్ణవేణికి. అందుకే అనునయంగా చంటాన్ని తీసుకురాకపోయావా నీతో అంది. వాడు నాతో వస్తాడేమిటి? వాడికి నాకంటే ఆ సవతి అన్నగారు అక్కగారులే ఎక్కువ. అయినా వాడు చంటాడేమిటి? 12 ఏళ్ళు నిండుతూ ఉంటే. ఏదో విసుగ్గానో కోపంగానో ఉంది. కదిపితే ఏ తుఫాను రేగుతుందో అని కృష్ణవేణి మౌనంగా ఉండిపోయింది. రాత్రి భోజనాల దగ్గర తుఫాను రేగనే రేగింది. నేను ఈ 10-15 ఏళ్లలోనూ అప్పుడప్పుడు వచ్చి ఈ 10-25 దాచండి అని ఇస్తూ వచ్చాను. అది ఈ పాటికి అంతేందంటారు అంది మాణిక్యంబ సూటిగా. ఎంతవకేం 600-700కి కొంచెం అటో ఇటో అయి ఉంటుంది అన్నాడు బలరామమూర్తి అన్నం కలుపుకుంటూ. నాకు ఆ డబ్బంతా ఇప్పుడు కావాలి అంది. ఇప్పుడంటే నోట్లో ముద్ద పెట్టుకోబోయి ఆగాడు. ఇవ్వాళో రేపో చెప్పింది. ఇంత నుంచున్న పళంగా తెమ్మంటే ఎలా? ఎక్కడి నుంచి తెస్తారు ఆయన మాత్రం? 2-3 నెలలు గడువి అంది కృష్ణవేణి పేరుకున్న నీతిని హరికేన్ లైట్ మీద వెచ్చబెడుతూ. 2 నెలలు కాదు, 2 రోజులు కూడా ఆగేది లేదు బుసలు కొడుతూ అంది మాణిక్యాంబ. ఏమిటే శత్రువులు అలా మాట్లాడతావు? తల్లిదండ్రులతో మాట్లాడే పద్ధతి ఇదేనా? తల్లి తండ్రి, ఆహా ఎంత గొప్ప తల్లివమ్మా నువ్వు. హాయిగా అటు పుట్టింట్లోనూ అధికారం చలాయిస్తావు, ఇక్కడ అత్తవారింట్లోనూ పెత్తనం సాగిస్తావు. నీ బ్రతుకు రాజాలా ఎలా వెలగాలో చూసుకోవటమే కానీ కూతుళ్ళ బతుకులు ఎలా తెల్లారిపోతున్నాయో అక్కర్లేదు. మాణిక్యం, అమ్మా నువ్వు అరిస్తే నేనేం భయపడను. నీకేం, నువ్వు మొదటి పెళ్లి కొడుకుని చేసుకుని నీ కాపురాన్ని నువ్వు నిక్షేపంలా నడుపుకుంటున్నావు. నన్ను మాత్రం రెండో పెళ్లికిచ్చి సవతి పిల్లలతో కాపురం ఎదుకు అని తోసేశావు. ఏమిటమ్మా అమ్మనంతంత మాటలు అన్నాడు బలరామమూర్తి భోజనం మధ్యలో ఆపేసి. మాటలు అనవసరం నాన్నగారు, రేపు నా డబ్బు నాకు ఇవ్వాలి మీరు. ఇంత మెడ మీద కత్తి పెట్టి అడిగితే ఎలా? భూమి అమ్మి ఇవ్వాలి, మరొక మార్గం లేదు అన్నాడు. చెల్ల ఈ భద్రకాళి పెళ్లికి 2 ఎకరాలు అమ్మలేదా అంది. అలాగే నీ బాకీ తీర్చడానికి మరొక 2 ఎకరాలు అమ్మమంటావు అంతేనా? మాణిక్యంబ సమాధానం చెప్పలేదు. వెంటనే బలరామమూర్తి భోజనం సగంలో మానేసి చేయి కడుక్కొని లేచి హాల్లోకి వెళ్ళి చొక్కా తోడుకొని కండువా వేసుకోకుండా చెప్పులు కూడా తోడుక్కోకుండా చీకట్లో ఊళ్ళోకి వెళ్ళిపోయాడు. భర్త మధ్యలో భోజనం మానేసి అలా వెళ్ళిపోవటం ఎప్పుడూ జరగలేదు. కృష్ణవేణికి ప్రాణం ఉసూరుమంది. కంఠం పూడుకుపోయి కళ్ళ నుంచి నీళ్లు ధారాపాతంగా కారాయి. బయట చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ, ఎంత పనిచేసావే పాపిష్టిదానా
అందుకే కడుపున పుట్టిన పిల్లలు పిల్లలు కాదు, కక్ష సాధించడానికి పుట్టిన గర్భశత్రువులు అంటారు అంది బాధగా. జరుగుతున్న సంగతి చాలా వరకు అర్థమై మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటూ గడప అవతల నుంచి తల్లిని దీనంగా చూస్తూ నిలబడింది రామసీత. ఆ రాత్రి దుఃఖంతో కృష్ణవేణి, కోపంతో మాణిక్యాంబ, భయంతో రామసీత ఎవరూ భోజనం చేయలేదు. మర్నాడు మధ్యాహ్నం 11 గంటలకి 2 ఎకరాలు అమ్మేయిగా వచ్చిన 700 రూపాయల్లోనూ 610 రూపాయలు కూతురి చేతిలో పెట్టి, ఈ సొమ్ము దాచమని నువ్వు మాకిచ్చిన అసలు, ఇదిగో మిగిలిన 90 రూపాయలు ఆ సొమ్ముకి ఇవ్వవలసిన వడ్డీ అంటూ తక్కిన 90 కూడా ఇస్తూ తీసుకో అన్నాడు బలరామూర్తి. సరిగ్గా ఆ సమయంలోనే రామచంద్రాపురం నుండి మాణిక్యాంబ భర్త వచ్చాడు. నిన్న ఏదో విసుగులో అన్నానని ఇలా వచ్చి మామగారిని వేధిస్తావా, బుద్ధి లేదు అని బలరామూర్తి వైపు తిరిగి, మామగారు ప్రస్తుతం నాకు ఆ డబ్బు అవసరం లేదు, తీసుకోండి అన్నాడు. ఇచ్చింది తీసుకోవటం నాకు అలవాట్లేదు అన్నాడు బలరామూర్తి నెక్కచ్చిగా. నాకు వద్దని అల్లుడు, నాకు వద్దని మామగారు. మధ్యలో మాణిక్యాంబ ఇరకాటంలో పడింది. దీన్నేం చేయను అంది తెల్లబోయి చూస్తూ. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అన్నారిద్దరూ. చేసేదేమీ లేక మర్నాడు పెద్దక్క లక్ష్మీదేవమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె భర్తతో, బావా ప్రస్తుతానికి ఈ డబ్బు నీ దగ్గర ఉంచు, నాకు మళ్ళీ అవసరం వచ్చినప్పుడు అడుగుతాను, ఈలోపు ఎవరికైనా వడ్డీకిస్తే ఇయ్యి అంది మాణిక్యాంబ. ఇలా మాణిక్యాంబ తొందరపాటుతనం వలనైతేనేమి, బలరామూర్తికి వచ్చిన పౌరుషము మాట పట్టుదల వలనైతేనేమి నిక్షేపం లాంటి భూమి 2 ఎకరాలు అయిన కాడికి అమ్మేయాల్సి వచ్చింది. భార్య నగలు చేయించడానికి 1 ఎకరం, భద్రకాళి పెళ్లికి 2 ఎకరాలు ఇంత క్రితమే అమ్మేశాడు. పిత్రార్జితం గోపాలపురం భూమి అమ్మి సీతాపురంలో ఏకఖండంగా కొన్న 8 ఎకరాల భూమిలోనూ ఇప్పటికింకా 5 ఎకరాలు ఖర్చయిపోయి 3 ఎకరాలు మిగిలింది. బలరామూర్తి ఖిన్నుడై కూర్చున్నాడు. ఇన్నేళ్లు కరణీకం వెలకబెట్టాడు తాను. 4 రాళ్లు సంపాదించి ఆస్తిని పెంచుకోవటం అట్టేపోయి తను చేసిన నిర్వాకం ఇది. ఓ రోజున కృష్ణవేణి అతన్ని సమీపించి, బాధపడకండి, ఏది ఎలా రాసిందో అలా జరుగుతుంది, వ్యసనాల కింద ఖర్చు పెట్టారా ఆస్తిని, మీరెందుకు బాధపడటం అంది. అది కాదు కృష్ణ అన్నాడు బలరామూర్తి డగ్గుత్తికతో. మీరలా బాధపడితే నేను చూడలేను, లేవండి. మంచి గంధం లాంటి మనిషి మీరు అరిగి 10 మందికి పరిమళం పంచిపెట్టారు. ఎవరిది నయా పైసా ఆశించలేదు, దేహి అని ఎవరిని యాచించడం లేదు, దర్జాగా రాజాలాగా బతుకుతున్నారు. ధన్వంతరి దేవాలయానికి ప్రభుత్వం నుంచి స్థలం ఇప్పించారు. మీ మంచితనమే మనల్ని రక్షిస్తుంది, లేచి కాళ్ళు చేతులు కడుక్కోండి అంది. నువ్వు చెప్పినట్లు కాస్త గడుస్తానం కూడా ఉంటే బాగుండేది అన్నాడు. కృష్ణవేణికి జాలేసింది. భర్త చేతిని 2 చేతుల్లోకి తీసుకుంది. జీవితపు చివరి రోజుల్లో అంటున్న అతని నోటికి తన చెయ్యి అడ్డం పెట్టి, అలాంటి మాటలు అనకండి, నేను వినలేను. ఏదో దేవుడి సేవలోనూ మీ సేవలోనూ జీవితాన్ని నెట్టుకుంటూ నన్ను ఇలా గడపనియండి అంది. ఇద్దరి మనసులు తేటపడ్డాయి. ఆనాడు అవసరానికని తీసుకుని తిరిగి ఆ నగలివ్వకుండా మునసబు మోసం చేశాడు. సొంత మేనలుడే కదా అని అభిమానం చూపిస్తే పెళ్లికి ఊరు అలగా జనాన్ని అందరినీ తీసుకొచ్చి అల్లరి హంగామాలతో అర్థం లేని ఖర్చులన్నీ పెట్టించి 2 ఎకరాలు అమ్మించాడు. ఇప్పుడు కన్న కూతురు మాణిక్యాంబ దయాదాక్షిణ్యం లేకుండా కక్ష సాధించి మరీ భూమి అమ్మించింది. స్నేహితులు, బంధువులు, కన్నవాళ్ళు ఇలా ఒకరేమిటి, అందరూ తన మంచితనాన్ని తమ తమ స్వార్థానికి వాడుకున్నారు, వాడుకుంటారు కూడా. మనకి ఒక్కళ్ళు అండగా ఉండరు, కట్టుకున్న ఇల్లాలు తప్ప అంటూ మనసులో అనుకునే మాటల్ని పైకి అన్నాడు బలరామూర్తి. జీవితంలో ఆసక్తి తగ్గిపోయి కొంత విరక్తి పెరిగి క్రమక్రమంగా యాంత్రికంగా జీవిస్తున్న కృష్ణవేణి అతని మాటలు విని విచిత్రంగా నవ్వి, ఇప్పుడు కొందరు ఇల్లాలు అనే మాటకు వక్రభాష్యం చెప్పి చిత్ర విచిత్రంగా మారిపోతున్నారండి అంది. అదంతా మన భారతీయ జీవనంలో ఉన్న గొప్ప విషయం తెలియక కొంత విదేశీ ప్రభావానికి బానిసలయ్యను. నేనొకటి చెప్తాను విని కృష్ణవేణి. ఎవరెన్ని వెర్రి తలలు వేసినా సీతారాముల్ని లోకానికి అందించిన ఈ దేశంలో వివాహ బంధం అంత సులువుగా విచ్ఛిన్నం కాదే. తొందరపడ్డ వారి జీవితాలు చిందరవందరగానే తయారవుతాయి. ఏవో సంఘర్షణలు ఆలుమగల మధ్య వస్తాయి, కాదనను. అర్థం చేసుకుని సర్దుకుపోతూ ఉండాలి. ఒక్క కాపురంలోనే ఏంటి, స్నేహాల్లో, బంధుత్వాల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో ఎక్కడ రాదు సంఘర్షణ. ఒక్కటైనా సజావుగా సాగుతుందా? అయినా అన్నీ సర్దుకుపోవటం లేదు. నేనొక సత్యం చెప్పనా, సామరస్యమే జీవిత రహస్యం అన్నాడు. తన భర్తది మంచి గంధం లాంటి మంచితనం.
అచంచలమైన మేరు పర్వతం లాంటి స్థిమితం, నిదానం. తన సుఖం, తన స్వార్థం తెలియని ఉదారమూర్తి. దేవుడు తన భర్త అనుకుంది. ఏమిటి ఆలోచిస్తున్నావు అడిగాడు. మాట్లాడకుండా ఆమె మౌనంగా ఉండటం చూసి కృష్ణవేణి ఉలిక్కిపడి కళ్ళ నిండుగా భర్తను చూసుకుని నవ్వి ఊరుకుంది. ఆమె తన నుంచి ఏదో దాస్తోందని గమనించాడు. నువ్వేదో ఆలోచిస్తున్నావు, చెప్పటం లేదు అన్నాడు. ఆమె నవ్వేస్తూ, ఏం లేదండి, మగపిల్లల కంటే ఆడపిల్లలకు ప్రేమ ఎక్కువ అంటారు. మనకు 4 ఆడపిల్లలే, ఏం వరగబెట్టారు? పెద్దది నెలకో మారైనా వచ్చి నా కాపురం నిండా కష్టాలే, మీకేం మీరు బాగానే ఉన్నారని అరిచి హంగామా చేసి మన మనసుల్ని వికలం చేసి మరీ వెళ్తుంది. రెండో దాన్ని చూశాంగా, మనమంటే కక్ష, కోపం, అక్కసు, ఆక్రోశమే కానీ తల్లిదండ్రులవని కాస్తంతైనా ప్రేమ లేదు అంది. అవును మరి, దానికి దీనికి ఇద్దరికి 2వ పెళ్ళిళ్ళేగా చేశాము, అదేగా వాళ్ళకి మన మీద కోపం అన్నాడు. 3వ దానికి అలా చెయ్యలేదుగా, అయినా అది అలాగే ఉంది. మొన్న పురిటికొచ్చినప్పుడు ఎన్నెన్ని మాటలందో తెలుసా? తనకి అత్తారే ముఖ్యమట, వాళ్ళు ఎలా చూసినా సరే మనం దానికి సేవలు చేయవలసిన వాళ్ళమేనట, చెయ్యకేం చేస్తారు అన్నట్టు మాట్లాడింది. అలా అందా? అంటే ఈ పెళ్లి చేసినందుకు దానికి కృతజ్ఞత లేదు, మేనల్లుడికి అభిమానం లేదు. ఏమిటో చేసిన ఈ 3 సంబంధాల్లోనూ పెద్దదానికి చేసిన సంబంధమే కాస్త నయంలా తోస్తుంది. అది నీ నిర్ణయం, నీ ఆలోచన. తక్కిన 2 నేను చేసినవి. నాకేమనిపిస్తోంది అంటే నీ ఆలోచన ప్రకారం వెళ్ళడమే మంచిదని. రామసీతకు నువ్వే నిర్ణయించు. ఈ ఆఖరి పిల్లకైనా అన్ని విధాలా మంచి సంబంధం చూశామన్న తృప్తి మనకు మిగులుతుంది అన్నాడు. కృష్ణవేణి నవ్వి, నేను ఇప్పటికే దానికి తగిన వరుణ్ణి చూశానులేండి, అన్నీ సానుకూలమై సజావుగా జరగాలి కానీ అంది. ఎవరా అబ్బాయి కృష్ణవేణి? సమయం వచ్చినప్పుడు చెప్తానుగా అంది. ఇలా భార్యాభర్తలిద్దరూ సంసారంలోని మంచి చెడ్డలు, కష్టసుఖాలు ముచ్చటించుకుని తేలికపడ్డ హృదయాలతో స్థిమితపడ్డారో లేదో, వారం తిరగకుండానే పుల్లేటికూరు నుంచి కృష్ణవేణి తల్లి మాణిక్యాంబగారు, 3వ తమ్ముడు కృష్ణమూర్తి, అతని భార్య, మరో ఒకరిద్దరు బంధువులతో వచ్చి, మేము కాశీ రామేశ్వరాలు వెళ్తున్నాము, మీరు కూడా మాతో రాకూడదు, ఒకరికొకరం తోడుంటాము అన్నారు. కృష్ణవేణి, బలరామమూర్తి ఆలోచించారు. ప్రస్తుతం చేతిలో డబ్బు లేదు, పైగా పెరట్లో ఒకటి, దాన్ని చూసేవాళ్ళు లేరు. రామసీత 8వ క్లాస్ చదువుతోంది, ముఖ్యమైన క్లాస్ అది. దాన్ని తీసుకువెళ్తే ఈ యాత్రలో నలిగిపోతుంది, లేదా పెద్దక్క దగ్గరో చిన్నక్క దగ్గరో దిగబెట్టి వెళ్ళాలి. ఎలా అయినా ఈ ఏడు చదువుపోతుంది. 2 రోజులు ఆలోచించి చివరికి వెళ్ళటానికే నిశ్చయించుకున్నారు. రామసీతను నెలనాళ్ళు 2వ అక్క మాణిక్యాంబ దగ్గర అట్టే పెట్టడానికి, 1 ఎకరం అమ్మేసి ఆ డబ్బుతో వెళ్ళటానికి, ఆవుని శేషన్నకు తోలిపెట్టేసి 25-30 తీసుకోవటానికి. ఆవును అమ్మేస్తున్నప్పుడే వాళ్లకు కళ్ళ నీళ్లు తిరిగాయి. తీర్థయాత్రలు పూర్తి చేసుకుని 20-25 రోజుల్లో తిరిగి వచ్చారు. కానీ అప్పటికే బలరామమూర్తి కంట్లో క్యాటరాక్ట్ ముదిరిపోయి ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. పెద్దలుడి దగ్గరికి వెళ్ళి, బాబు ఇప్పుడు మళ్ళీ కరణీకానికి సెలవు పెడితే అది శాశ్వతంగా పై వాళ్ళకి ఎవరికైనా వెళ్ళిపోతుంది. నీ 2వ కొడుకు సీతారాముడు దడ్డువారం పాస్ అయ్యాడు, వాడిని అక్కడ నా బదులు కూర్చోబెడతాను. అసిస్టెంట్ కరణం వాడికి తోడుగా ఉంటాడు. ఇంతకంటే నాకు కొడుకులు లేరు కనుక వాడిని నాకు దత్తత ఇచ్చేయి. ఈ ఇల్లు, కరణీకం, మిగిలిన 2 ఎకరాలు వాడికి చెందుతాయి. అవన్నీ అలా భద్రంగా ఉంటే ముందు నేను వెళ్ళిపోయాక నా కూతుళ్ళు 4 అప్పుడప్పుడు మా పుట్టిల్లు అంటూ వచ్చి పసుపు కుంకాలు తీసుకుని వెళ్తూ ఉంటారు అన్నాడు. కొడుకును దత్తత ఇవ్వకపోగా, దత్తత నా కొడుకునా? సర్లేండి, వెళ్ళండి అంటూ ఒక నవ్వు నవ్వి అవమానపరిచి పంపాడు పెద్దలుడు. దాంతో మనసు విరిగిపోయి కొద్దిగా డబ్బు తీసుకుని అసిస్టెంట్ కరణం బంధువుకి తన కరణీకం 1 ఏడాది పాటు చేసుకో అని రాసిచ్చి భార్యను రామసీతను తీసుకుని తన క్యాటరాక్ట్ ఆపరేషన్ కోసం డాక్టర్ వెంకటేశ్వరరావు ఉన్న కొత్తపేట గ్రామానికి వెళ్ళాడు బలరామమూర్తి. తీరా వెళ్ళి కలుసుకుంటే పరీక్షలన్నీ పూర్తి చేసి, మీ ఒక్కరికే కాదు కృష్ణవేణి గారికి కూడా క్యాటరాక్ట్ ముదిరింది, మీకు చేశాక ఆవిడికి కూడా చేయాలి ఆపరేషన్ అన్నాడు డాక్టర్. దాంతో 2 గదులున్న చిన్న ఇల్లు ఒకటి అద్దెకు తీసుకుని ఆ ఊళ్ళో మకాం పెట్టాడు బలరామమూర్తి. తండ్రిని ఆసుపత్రికి తీసుకువెళ్ళి మందు వేయించి తీసుకురావటం, ఉన్న డబ్బు జాగ్రత్తగా ఖర్చు పెడుతూ లెక్కలు రాసుకుంటూ ఉండటం, కొన్నాళ్ళు ఇంట్లో అమ్మకి వంట సాయం, ఆమెకు ఆపరేషనే తండ్రి సీతాపురానికి కొత్తపేటకు మధ్య తిరుగుతున్నప్పుడు మొత్తం ఇంటి పని, బయట నుండి సరుకులు తెచ్చుకునే పని, తల్లిని ఆసుపత్రికి తీసుకువెళ్లే పని,
అన్నీ 13 ఏళ్ళు నిండిన చిన్నపిల్ల రామసీత చూసుకుంటూ ఉంటే డాక్టర్తో పాటు చుట్టుపక్కల వాళ్ళంతా ఏకజాలిగా పలకరించేవారు. మొత్తం ఈ ఏడాది 2 ఏళ్ళు పనిభారం అంతా రామసీత మీదే పడింది. 3 అక్కలు, 3 బావలు, 4 మేనమావలు, వాళ్ళ పిల్లలు, పెద్ద బలగం, ఒక్కళ్ళు వచ్చి సాయం చేయలేదు. డాక్టర్ గారే అన్నారు, మీ రామసీతకు ఎంత ఓర్పు నేర్పును, మీకు ఆపరేషన్ చేస్తూ ఉంటే భయపడలేదు. నేను చూస్తానని చూసింది. తెలివైంది, మంచి పిల్ల, తల్లిదండ్రులకు సేవ చేసింది. ఈ అమ్మాయికి మంచి భర్త దొరుకుతాడు అన్నాడు. మీ ఆశీర్వచనం వలన అదే జరిగితే అంతకంటే కావాల్సిందే ఉంది అంది కృష్ణవేణి. కేటరాక్ట్ ఆపరేషన్లు చేయించుకుని తిరిగి సీతాపురం వచ్చాక 1-2 నెలల వరకు ఏక హడావుడిగా ఉన్నారు కృష్ణవేణి బలరామ్మూర్తిను. మరొక దీర్ఘ ప్రయాణానికి సిద్ధమవుతున్నట్లు. ఆమె ఒక వరుసలో చిలక ముగ్గు నోము, 1,00,000 ఒత్తులు, కైలాసగిరి నోములు గబగబా ఒకదాని తర్వాత మరొకటి పూర్తి చేసుకుంటూ ఉంటే రామశర్మ భార్య సూరమ్మ వచ్చి, ఏమిటది నా చేదస్తం, వారానికి ఒక నోము చొప్పున పూర్తి చేస్తున్నావు, ఈ ఏడాది ఒకటి వచ్చే ఏడాది ఒకటి పట్టొచ్చు కదా, ఏమిటి కంగారు అంది. కంగారే మరి, పిలుపు ఎప్పుడొస్తుందో అంది కృష్ణవేణి నవ్వుతూ వైరాగ్య ధోరణిలో. ఆమె అలా ఆధ్యాత్మిక విషయాల్లో తల మునకలై ఉంటే బలరామ్మూర్తి ఊరి వ్యవహారాల్లో మునిగి క్షణం తీరిక లేకుండా ఉన్నాడు. తను ఆపరేషన్కి అని కరణీకానికి సెలవు పెట్టి బయలుదేరే ముందు ఊళ్ళో 10-15 వ్యవహారాలు, తగాదాలు ఆ మట్టునే ఉండిపోయాయి. తిరిగి వచ్చాక మునుసుబు నేను చర్చించి పరిష్కరిస్తాంలేండి అని చెప్పి వెళ్ళాడు ఆనాడు. కానీ ఈనాడు మునుసుబు లేడు. 4 నెలల క్రితం హఠాత్తుగా గుండెకి చనిపోయాట. శేషన్న చెప్పాడు, కరణం గారు, ఈ 5-6 నెలల్లోనూ ఎన్ని గొడవలు జరిగిపోయాయనుకున్నారు? మీరు ఊళ్ళో లేరా? హాయిగా ఉన్నారు, బ్రతికిపోయారు. ఎన్నికల సమయం కదండి, రోజుకొక కొట్లాట, ఘర్షణ, అల్లరి. ఓటింగ్ అయిన మన్నాడు ఏమైందో తెలుసా? ఊళ్ళో మోతుబరి రైతు నరసన లేడు, అతన్ని చంపేశారు. అవునా? చంపిందెవరు? ఉలిక్కి పడుతూ అడిగాడు బలరామ్మూర్తి. ఎవరో తెలీదు. తెల్లారేసరికి అమ్మవారి గుడి ఎదుట మొండెని తెగిపడి ఉన్నాడు. ఆ రోజు ఆసాది వాళ్ళ కుటుంబాలు 10 కలిసి పండగ చేసుకున్నాయి. అందువల్ల ఆసాది వాళ్ళే చంపి ఉంటారని అందరి అనుమానం. నరసన్నకు వాళ్ళకు సంబంధించిన ఓ ఆడదానితో రహస్య సంబంధం ఉందని ఊళ్ళో ఓ పుకారు చాలా రోజుల నుంచి ఉన్నదేగా. అది సరే, చివరికి ఆ మర్డర్ కేసు ఏమైంది? అదే చెప్తున్నాను, మీరు లేరుగా. ప్రభుత్వ ఉద్యోగి మునుసు ఒక్కడే ఉన్నాడు. నరసన్న వైపు సాక్ష్యం చెప్పాలని వాళ్ళు, కాదు మా వైపే చెప్పాలని ఆసాది వాళ్ళు మునసబుని ఎరకాటంలో పెట్టారు, భయపెట్టారు, బెదిరించారు కూడా. దాంతో ఎటూ తేల్చుకోలేక గుండెకు చనిపోయాడు మునసుబు. అయ్యో, అలా జరిగిందా? అయినా ఎటూ తేల్చుకోలేకపోవటం ఏంటి? ఉన్నదేదో చెప్పేయటమే, పీకపోయినా అబద్ధపు సాక్ష్యం చెప్పకూడదు అన్నాడు. అదిగో అక్కడే ఉంది మీ చాదస్తం. మీరైతే అలాగ చేసుందరు, కొంప మునుగును. అది సరే, మీ కళ్ళ ఆపరేషన్ సంగతి ఏమిటి? ఇబ్బంది ఏమీ పడలేదు కదా? చుట్టాలు, అల్లుళ్ళు అందరూ వచ్చి ఆదుకుని ఉంటారులేండి. బలరామ్మూర్తి నీరసంగా నవ్వి, ఒక్కళ్ళు రాలేదు. చిన్నపిల్ల రామసీత మా ఆఖరిది లేదు, అదే ఆధారమైంది అన్ని విధాల. శేషన్న, నేను ఒకటి చెప్పనా? అందరికీ అందరూ ఉండొచ్చు, కానీ సమయానికి ఎవ్వరూ రారయ్యా, ఎవ్వరూ ఆదుకోరు. అంతా అయ్యాకొచ్చి పలకరిస్తారు. ఈ 10 రోజుల నుంచి అదే జరిగింది. ఒక్కొక్కళ్ళే రావటం, ఆపరేషన్ బాగా జరిగిందా అని పలకరించటం. మాకే గనక ఒక కొడుకు ఉంటేనా? ఏమిటయ్యా కొడుకా అంటావు? నాకు 4 కొడుకులు ఉన్నారు, మీకు 4 కూతుళ్ళుంటేను నేను సుఖపడుతున్నాను అనుకుంటున్నారా? పెళ్ళిళ్ళై పెళ్ళాలు వచ్చాక మా వాటా మాకు పంచిపెట్టు అని గొంతు మీద కూర్చున్నారు. రోజు మా ఇంట్లో అదొక రావణాసురుడి కష్టం అన్నాడు శేషన్న. నిజమేలే, రోజులు అలాగే ఉన్నాయి. కొడుకులు లేరని బెంగపడక్కర్లేదు. వాళ్ళొక రకం నిర్వాహకం చేస్తారు. నీకు కొడుకుల వల్ల అవస్థ వస్తే నాకు కూతుళ్ళ వల్ల వచ్చింది. ఎవరి పనుల్ని వాళ్ళు పూర్తి చేసుకుని వెళ్ళిపోవటమే కానీ మా బ్రతుకు గురించి ఎవరూ ఆలోచించరు. చివరికి 12 ఎకరాల ఆస్తి 2-3 ఎకరాల్లోకి వచ్చింది అన్నాడు. అది మాత్రం ఖర్చు పెట్టకండి, వృద్ధాప్యంలో మనకి ఆలంబనంగా కొంత ఆస్తి ఉండాలండి అన్నాడు శేషన్న. ఏదో సామ్యం చెప్పినట్టు ఉంది. అది ఖర్చు పెట్టకపోతే రేపు రామసీత పెళ్లి చేయటం ఎలా అన్నాడు బలరామ్మూర్తి. మేమందరం లేమా? తలొక చెయ్యి సాయం చేయవా? ఆ మాత్రం భరోసా ఇచ్చావు శేషన్న, అది చాలు, వస్తా అంటూ బలరామ్మూర్తి ఇంటికి బయలుదేరాడు. 7వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.